ధాన్యం రైతులకు సంబంధించి ఆర్బీకే ద్వారా గత 2 నెలల కిందట తోలినప్పటికీ నేటికి భారత మన్యంజల రైతులకు ఆ బకాయిలు అనేవి రావాల్సి ఉంది. సుమారు 48,25,00,000 రూపాయలు రైతులకు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున గతం నుంచి పలు దఫాలుగా జాయింట్ కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేయడం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఎన్నికల నిబంధనలు ఉన్నాయి కనుక ఎన్నికల నిబంధనల ప్రకారంగా మేము నిరవధిక నిరసన కార్యక్రమం వచ్చే ఈ నెల 26వ తేదీని జరపడానికి అనుమతి మంజూరు చేయాలని చెప్పేసి గౌరవ జాయింట్ కలెక్టర్ గారు కలిసి ఉంది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కలిస్తే వారు చెప్పేది ఏంటంటే ఇప్పటికే డబ్బులు అనేవి ఈ కమిషన్ వారు సిద్ధం చేశారు. ఏదైతే మన కార్పొరేషన్ ఉందో కార్పొరేషన్ ద్వారా డబ్బులు సిద్ధమయ్యాయి. రేపో నాడో డబ్బులు పడిపోతాయి కనుక మీరు ఆందోళన చేయాల్సినంత అవసరం అయితే రాదని నేను భావిస్తున్నాను. ఒకవేళ రాకపోతే నేనే అనుమతిస్తానని చెప్పేసి మేడం గారు మనకి ఈరోజు చెప్పడం జరిగింది. అందుకు 26వ తేదీ నుంచి నిరవధిక నిరసన కార్యక్రమం చేయాలని చెప్పేసి ఇప్పటికే రైతుల తాలూకు ఆందోళన చూసి పిలుపునివ్వడం జరిగింది. దీనిపై మరింత స్పష్టత ఇవ్వడానికి జేసీ గారు చొరవ తీసుకొని ఆ టోకెన్ అనేది ఏదైతే డబ్బుల రూపంలో వస్తుందో ఆ డబ్బులు అనేవి మన జిల్లా అకౌంట్ టోకెన్ ఇవ్వాల్సి వస్తే ఆ టోకెన్ వివరాలు కూడా మనం చెప్తున్నారు. ఆ రకంగా ప్రతి రోజుల్లోనే డబ్బులు పడతాయని చెప్పేసి హామీ ఇచ్చారు కనుక ఈ 26వ తేదీ జరిగే కార్యక్రమానికి అవసరాన్ని బట్టి సోమవారం నాడు తిరిగి రైతులు ఆనాటికి కూడా పరిష్కారం కాకపోతే మన కార్యక్రమం కొనసాగుతుందని చెప్పేసి